ఇన్కమ్ స్టేట్మెంట్. ఇది కంపెనీ ఎర్న్ చేసిన సేల్స్ మరియు ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ని లిస్ట్ చేస్తుంది ఫర్ ద ఇయర్. దీనివల్ల కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అర్థం అవుతుంది. సెట్స్ మరియు కంపెనీ ఎవరికైనా ఇచ్చే పుణ్యాలు, లయబిలిటీస్ ఒక పర్టిక్యులర్ టైంలో ఎలా ఉన్నాయో చూపిస్తారు. క్యాష్ ఫ్లోస్. ఇది కంపెనీలోకి వచ్చే ఇన్ఫ్లోస్ మరియు వెళ్లే అవుట్ ఫ్లోస్, క్యాష్ ని ఇయర్ మొత్తంలో ఎలా జరిగాయో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారు ఫర్ ఈదర్ 12 మంత్స్ యాన్యువల్లీ, 3 మంత్స్ క్వార్టర్లీ. ఇన్కమ్ స్టేట్మెంట్ లో కంపెనీ ఎర్న్ చేసిన రెవెన్యూస్ మరియు ఎక్స్పెన్సెస్ లిస్ట్ చేస్తారు. ఇవి డిడక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ గా నెట్ ప్రాఫిట్ లేదా నెట్ లాస్ వస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ బ్రేక్డౌన్. రెవెన్యూ సైడ్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ప్రధాన బిజినెస్ నుంచి వచ్చే ఇన్కమ్. అదర్ రెవెన్యూ సైడ్ ఇన్కమ్, నాన్ కోర్ ఇన్కమ్. బ్రేకప్ ఫ్రమ్ నోట్స్. రెవెన్యూ డీటెయిల్స్ బ్రేక్డౌన్. తయారీకి వచ్చిన ఖర్చు. ఎంప్లాయీస్ బెనిఫిట్ ఎక్స్పెన్స్, జీతాలు, బెనిఫిట్స్. ఫైనాన్స్ కాస్ట్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. డిప్రిషియేషన్, అమోర్టైజేషన్, అసెట్స్ వాల్యూ తగ్గడం. అదర్ ఎక్స్పెన్స్, ఇతర ఆపరేటింగ్ కాస్ట్స్. నోట్స్ బ్రేకప్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్. ప్రాఫిట్ లాస్ బిఫోర్ టాక్సెస్, ట్యాక్స్ వేయకముందు లాభం నష్టం. అదర్ కాంప్రిహెన్సివ్ ఇన్కమ్, అడిషనల్ ఇన్కమ్ ఐటమ్స్. టాక్సెస్ కంపెనీ పే చేసిన ట్యాక్స్. ప్రాఫిట్ ఫైనల్ ఇన్కమ్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ కి లాభం. లాస్ ఆఫ్టర్ టాక్సెస్ నష్టం జరిగినట్లయితే ట్యాక్స్ తరువాత ఎంత నష్టం. రెవెన్యూ సైడ్. ఆపరేటింగ్ రెవెన్యూ అంటే కంపెనీ తన మెయిన్ బిజినెస్ నుంచి జనరేట్ చేసే ఇన్కమ్. ఉదాహరణకి ఇంటర్నెట్ సర్వీసెస్, పవర్ సేల్స్ ఎట్సెట్రా. అదర్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్స్ లేదా అసెట్ సేల్స్ వంటివి. ఎక్స్పెన్స్ సైడ్. ఈ భాగంలోకు వస్తువులు తయారు చేయడానికి ఉద్యోగుల జీతాలు, డెప్రిషియేషన్, ఫైనాన్స్ కాస్ట్స్ వంటివి ఉంటాయి. ఇవి ఇన్కమ్ నుంచి మైనస్ చేస్తారు. ప్రాఫిట్ లాస్ సైడ్. రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ లాభం లేదా లాస్ నష్టం. టాక్సెస్ ఆఫ్టర్ ప్రాఫిట్ డిడక్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ కి ముఖ్యమైన ఇన్ఫో. ఎగ్జాంపుల్, ఇఫ్ ప్రాఫిట్ 200 crore rupees and company has 5 crore shares, EPS 40 rupee per share. బ్యాలెన్స్ షీట్ అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ని ఒక పర్టిక్యులర్ డేట్ లో చూపించే రిపోర్ట్. ఇది 3 పార్ట్స్ కలిగి ఉంటుంది. 1 అసెట్స్, 2 లయబిలిటీస్, 3 షేర్ హోల్డర్స్ ఎక్విటీ. అసెట్స్ కంపెనీ ఓన్ చేసే వాల్యుయబుల్ ఐటమ్స్ లైక్ క్యాష్, ఇన్వెంటరీస్, ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్, మషీనరీ, ఆటోమొబైల్స్. ఇవి ఫ్యూచర్ లోకి ఎకనామిక్ బెనిఫిట్ ఇస్తాయి. లయబిలిటీస్ కంపెనీ పే చేయాల్సిన అమౌంట్స్. బ్యాంక్ లోన్స్, ట్రేడ్ పేయబుల్స్, సప్లయర్ డ్యూస్, బోరోయింగ్స్, ప్రొవిజన్స్. బ్యాలెన్స్ షీట్ రూల్. Assets, liabilities, shareholders equity. Balance sheet, assets, liabilities, equity. Assets company owns. Short term cash, inventory, receivables. Long term land, buildings, machines, investments. Liabilities company owes. Short term bills to pay, short loans. Long term bank loans, other dues. Equity owner's money. Share capital. Profits saved, reserves. Example summary. Total assets 3,515 crore rupees. Funded by 1,656 crore rupees long-term loans, 875 crore rupees short-term loans, 984 రూపాయలు CR equity. Simple formula. Company uses loans equity to buy assets. Cash flow అంటే కంపెనీకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఇన్ఫ్లో మరియు ఎక్కడికి వెళ్ళిందో అవుట్ఫ్లో అని చూపించేది. క్యాష్ ఫ్లో యొక్క 3 రకాల కార్యకలాపాలు.
ఒకటి ఆపరేటింగ్ యాక్టివిటీస్. రోజువారీ వ్యాపారం వల్ల వచ్చే క్యాష్, ఉదా వస్తువులు అమ్మి వచ్చిన డబ్బు. వర్కింగ్ క్యాపిటల్లో మార్పులు, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఆస్తులు కొనడం లేదా అమ్మడం, ఉదా ల్యాండ్, మషీనరీ. ఇతర పెట్టుబడులు, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. లోన్స్ తీసుకోవడం లేదా తిరిగి చెల్లించడం. ఎక్విటీ ఇష్యూ చేయడం, డివిడెండ్ ఇవ్వడం, ఇంట్రెస్ట్ చెల్లించడం. కంపెనీ దగ్గర మిగిలిన మొత్తం డబ్బు ఎంత అన్నది ముఖ్యమైన విషయం. లాభం, ప్రాఫిట్ ఉన్నా సరే క్యాష్ ఫ్లో నెగటివ్ అంటే కంపెనీకి సమస్య ఉంటుంది. కాబట్టి లాభం కాకుండా డబ్బు హస్తాంతరణ, క్యాష్ మూవ్మెంట్ ని కూడా తప్పక చూడాలి. క్యాష్ ఫ్లో టైప్స్. 1. Key cap operations, sales, expenses, daily business cash. 2. Key cap investing, assets buy sell, investments. 3. Key cap financing, loans, share issue repay, dividend, interest. Formula: closing cash, opening cash, net cash flow. Example: 200 crore rupees, 60 crore rupees, 140 crore rupees closing cash. Conclusion, summary. మనం 3 ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం: PL, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో. వీటి వల్ల కంపెనీ హెల్త్ పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది. ఇంకో స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎక్విటీ. ఇది ఓనర్స్ షేర్ లో మార్పులు చూపిస్తుంది. ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ ని డెప్త్ లో చదివి ఇన్వెస్ట్మెంట్ కోసం యూస్ఫుల్ డేటా తీసుకోవచ్చు.